హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో క్రేప్ జార్జెట్ శారీస్ చూపించబోతున్నానండి. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్, డిజైన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చేసాయి. ఈ ఫ్యాబ్రిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అసలు ఏ చీర తీసుకోవాలో కూడా తెలియదు. ఈరోజు అంత అందంగా ఉన్నాయి. వన్ బై వన్ చూసేద్దాం. ఈ శారీ గ్రీన్ కలర్ అండి. గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్తో వచ్చింది. ఈ షేడ్స్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. చాలా అందంగా ఉంది. ముఖ్యంగా కలరే భలే నచ్చేసింది నాకైతే. ఇక పళ్ళులో చూసినట్లయితే నెమలి పించాలు చూడండి. నిజంగా నెమలి పించమే అక్కడ పెట్టారేమో అన్నంత రియలిస్టిక్గా ఈ డిజిటల్ ప్రింట్ ఉంది. పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి గ్రీన్ కలర్ ప్యానల్ ఇచ్చారు. ఇదిగోండి బ్లౌజ్, సెల్ఫ్ ప్రింటెడ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. అంటే శారీలో వచ్చిన షేడ్స్లోనే ఒక షేడ్లో బ్లౌజ్ వస్తుంది. అసలు శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ప్రింట్ చూసారా ఎంత అందంగా ఉందో. అట్లాగే ఒక గ్రీన్ షేడ్లో రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి. మిగిలిందంతా కూడా లైట్ గ్రీన్, మీడియం గ్రీన్, డార్క్ గ్రీన్ అట్లా అక్కడక్కడ బ్లూ షేడ్తో ఒక షేడెడ్ శారీ లుక్ అయితే వచ్చేసింది. దానిపైన ఈ పువ్వుల ప్రింట్ చాలా చాలా అందంగా ఉంది. అన్నీ కూడా బ్రౌన్ షేడ్స్ అండి. అట్లాగే క్రీమ్ కలర్ కూడా యాడ్ అయింది. డార్క్ బ్రౌన్ కలర్ పైన డిఫరెంట్ బ్రౌన్ షేడ్స్ అండ్ క్రీమ్ కలర్తో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. పెద్ద పెద్ద పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. పళ్ళు నుంచి శారీ అంతా కూడా ఒకటే రకంగా ఉంటుంది చూడండి. బ్లౌజ్ వచ్చేసి లైట్ బ్రౌన్ పైన మీడియం బ్రౌన్తో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి. ఇక శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. సింగిల్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ చాలా అందంగా ఉంది. బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. పళ్ళు అంతా కూడా ఫుల్ లెంగ్త్లో ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ చూపించమ్మా, తర్వాత శారీ చూపిస్తాను. బ్లౌజ్ ఏమో బ్లాక్ పైన బ్రౌన్తో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి, చిన్న డిజైను. ఇదిగోండి శారీ అంతా కూడా బ్లాక్ పైన బ్రౌన్ ప్రింట్ ఆల్ ఓవర్ వస్తుంది. కింది వైపు ఏమో ఈ మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఒక బిగ్ బోర్డర్ స్టైల్లో వచ్చింది. ఏదైనా దేని గురించి అయినా వర్ణించేటప్పుడు ఒక్కొక్కటి ఒక కళాఖండం అంటారు కదండి. నిజంగా ఈరోజు చీరలు అలా ఉన్నాయి, అంత అందంగా ఉన్నాయి. దీంట్లో కూడా గ్రీన్, అట్లాగే స్కిన్ క్రీము, బ్లాక్, రెడ్ ఈ కలర్స్తో మిక్స్ అయ్యి జామెట్రికల్ ప్యాటర్న్లోను అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్లోను కూడా డిజిటల్ ప్రింట్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు, ఒక డిఫరెంట్ స్టైల్లో పళ్ళు డిజైన్ అనేది వచ్చింది. బ్లౌజ్ చూడండి లైట్ బ్రౌన్ కలర్లో సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది ఒక చిన్న వేలడంత బోర్డరు బ్లౌజ్లో హ్యాండ్స్కి వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ చీరలు మడత మీద చూసిన, మనం ఇలా వేసుకొని చూపించిన, కట్టుకున్న చాలా అందంగా ఉంటాయి. మడత మీదే ఆ చీర ఎలా ఉంటుంది అనేది కూడా మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. కానీ జామెట్రికల్ ప్రింట్ చీరలు ఉన్నాయి చూసారు, అవైతే మడత మీద కన్నా కట్టుకున్నప్పుడే వాటి అందం తెలుస్తుందండి. చాలా యూనిక్గా, చాలా స్టైలిష్గా ఉంటాయి జామెట్రికల్ ప్రింట్స్ ఎప్పుడు కూడా. ఈ చీరలో జామెట్రికల్ ప్రింట్, ఫ్లోరల్ ప్రింట్ రెండు కూడా కలిసి వచ్చాయి. కలర్ కాంబినేషన్ కూడా రేర్గా అనిపిస్తుందండి, చాలా బాగుంది. ఈ శారీ కలర్ చెప్పాలంటే పళ్ళులో వచ్చేసి గ్రీన్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయండి. శారీలోనేమో బ్రౌన్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఒక వాల్ పెయింట్ లాగా, ఒక పోస్టర్ లాగా చాలా అందంగా ఉంది. పళ్ళు అయితే ఇప్పుడు వాల్ పేపర్స్ వేసుకుంటున్నారు కదా ఇంట్లో అందరూ, చాలా అందంగా చూపు తిప్పుకోలేనంత చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ పళ్ళు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో బాందిని స్టైల్ చుక్కల డిజైన్తో వచ్చిందండి. భలే ఉంది బ్లౌజ్ కూడా, చాలా బాగుంది. ఇక శారీ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ అంతా కూడా కాంట్రాస్ట్లోను సెల్ఫ్లోను కూడా హారిజాంటల్ లైన్స్ లాగా ఇచ్చారండి. అక్కడక్కడ షిబోరీ స్టైల్ కూడా ఉంది. ఇక కింది వైపు బిగ్ బంచెస్ అన్నమాట, ఫ్లవర్ బొకే లాగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు.
చాలా డిఫరెంట్ లుక్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. కొంచెం చూడగానే రెగ్యులర్ కాకుండా యూనిక్గా అనిపించాలంటే ఇలాంటి చీరలేనండి. చాలా అందంగా ఉంది. రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ గ్రీన్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. బ్లౌజ్ కూడా వెరైటీగా వచ్చింది. అసలు బాందిని చుక్కలతో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇంకా అసలు ఈ చీరలో పేరు పెట్టడానికి ఇది ఇలా ఉంటే బాగుండేదేమో అనుకోవడానికి ఏమీ లేదు. ప్రతిదీ అందంగా ఉంది. మామూలుగా లేదండి ఈ చీర అయితే నిజంగా. ఇది అబ్స్ట్రాక్ట్ డిజైన్ వచ్చింది శారీలో అంతా కూడా. పళ్ళులో వచ్చేసి ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ అండి. ఈ ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది. కాంట్రాస్ట్ కలర్స్ వచ్చాయి, పింక్ షేడ్స్. సూపర్ సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక బ్లౌజ్ అయితే మాటల్లో చెప్పలేము, అంత అందంగా ఉంది. శారీ మొత్తాన్ని కూడా డామినేట్ చేసేసి బ్లౌజ్ మీదకి వెళ్ళిపోతుంది చూపు అంతా కూడా. అంత అందంగా ఉంది. నాకైతే భలే భలే నచ్చేసింది. ఇదిగోండి శారీ అంతానేమో కొంచెం ప్లెజెంట్ కలర్స్తో, బ్లాక్ కలర్ పైన ఇంగ్లీష్ గ్రీన్లో షేడ్స్తో ప్లెజెంట్ కలర్స్తో అబ్స్ట్రాక్ట్ డిజైన్ ఇచ్చి, పళ్ళులో ఏదైతే ఒక సింగిల్ ఫ్లవర్ బ్రైట్ కలర్లో ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్లో క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. వేసుకున్నాక ప్రతి ఒక్కరి చూపు బ్లౌజ్ డిజైన్ మీదే పడుతుంది. అంత అందంగా ఉంది నిజంగా. ఈరోజు చీరలు అయితే ఇంకా అసలు నాకు మాటలు రావట్లేదండి చెప్పడానికి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను. అసలు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్లో ఎంత అందంగా ఉందో చూడండి. డెఫినెట్గా ఈ కలర్ కూడా మీ దగ్గర ఉండదు, ఎందుకంటే కలర్ కూడా చాలా కొత్తగా ఉంది, చాలా అందంగా ఉంది. ఒకలాంటి ఇంగ్లీష్ బ్లూ కలర్ లాగా ఉందన్నమాట. అసలు ఎంత చక్కగా ఉన్నాయో పువ్వులు అయితే. ఇదిగోండి పళ్ళు, అట్లాగే బ్లౌజ్ కూడా చూడండి లైట్ బ్లూ కలర్ పైన చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ బంచెస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఈ ప్రింటే కంటిన్యూ అవుతుంది. లైట్ బ్లూ షేడ్ అంటే బ్లౌజ్ షేడ్ లాగా 2 బోర్డర్స్ అయితే వచ్చాయి పైన కింద, కానీ శారీలో కలిసిపోయి అంతగా కనిపించట్లేదండి. అసలు చీర చెప్పలేనంత అందంగా ఉంది. చూసారు కదండి ఎంత బాగున్నాయో కదా ఈరోజు చీరలు నిజంగా. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. కొత్తగా చూసేవారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్రేప్ లాగా మందంగా ఉండి బరువుగా అలా ఉండదు, అట్లాగే జార్జెట్ లాగా ఒళ్ళు కనపడుతూ పల్చగా ఉండదు. రెండింటికి మధ్యస్థంగా ఉంటుందండి. మన ట్రాన్స్పరెన్సీ ఎక్కువ లేకుండా క్రేప్ లాగా ఉంటుంది, అట్లాగే బరువు లేకుండా జార్జెట్ లాగా ఉంటుంది. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మెషిన్ వాష్ అయితే నేను సజెస్ట్ చెయ్యను, జెంటిల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ జర్నీస్లో కానీ ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు సరదాగా మనం ఒక ఫ్రెండ్ ఇంటికి అలా వెళ్తున్నప్పుడు కానీ కట్టుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చండి. ఈవెన్ ఫస్ట్ టైం శారీస్ కట్టుకుంటున్న పిల్లలు కూడా కట్టుకోవచ్చు. అంత కంఫర్టబుల్గా ఉంటుంది. చక్కటి బ్లౌజులు వచ్చాయి. ఫ్యాబ్రిక్ మనకి చాలా నచ్చే ఫ్యాబ్రిక్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన చీరను బుక్ చేసుకోండి. ఈ చీరలు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.